ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడతారుగా కొట్టి తోసారన్న. కొట్టి మామూలు తోయలేదురన్న. ఏడు చేస్తాను నా టైం అన్న. నా బాగోలేదు రైట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయాను. తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న. నన్ను కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టని తలుపు తీసిందన్న. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే. అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే. మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే. మసక చీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగనరా. భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా? అన్న పాట స్పందించేసానే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసాను. నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా. మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయాం. నాతో పాటలు పాడించుకున్నారు. దండలు వేసారు. పుల్లేసుగా లేపించారు. అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని. అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టకు కానీ అన్న ఏ టైం బాగాలేదే. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా? ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రెపోతులట అన్న. 15-20 గొర్రెపోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న. పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళాన్నా. పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును 94 సంవత్సరాలు. 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు. గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్ద ఆవిడని తీసుకొచ్చారా. ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందన్న. పాట వచ్చింది. మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడావా అన్నా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను. ఎవరైనా పాడారా? పాట నేను పాడాను.
ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్నా మరి దారుణంగాను అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం. అన్న మీ అందరి కోసం పనిచేసానే, అన్న మీ అందరి కోసం పనిచేశాను నేను. మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు. అన్న అన్న ఎందుకురా పాటలు పాడుతున్నావు? నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు నానాజీ అన్న, కాకినాడ అక్కడ నానాజీ అన్న ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న, చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి, ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న, నేను ఆగలేకపోయాను. వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆయన లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా. చెదగొట్టేసారు, తను తోసే కర్రలతో తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న, ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా, పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు.